మిత్రులారా, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా రాలేదా అని చాలా స్పష్టంగా మీకే అర్థమవుతుంది. హాయ్ హలో మిత్రులారా, 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మిత్రులారా, ఒకవైపు గుండెలో దేశభక్తి, కంఠంలో జనగణమన నినాదంతో దేశమంతా మార్మోగుతూ ఉంది. కానీ స్వతంత్రము నిజంగా మన దేశానికి వచ్చిందా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అసలు స్వతంత్రం ఎవరికి వచ్చింది, స్వతంత్ర ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారా, పాలకులు అనుభవిస్తున్నారా అనే కోణాన్ని మనం ఆలోచన చేస్తే అది ప్రజలు అనుభవించేటది. కానీ పాలకులు మాత్రం స్వతంత్ర ఫలితాలను అనుభవిస్తున్నారు, ప్రజలు మాత్రం అంధకారంలో జీవిస్తున్నారు. ఈరోజు స్వతంత్ర జెండాను పట్టుకుని ముందే మాత్రం నినాదంతో మనమందరము ఒకటే, ఈ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రము, ఐక్యత, లౌకికవాదము, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని ప్రతి ఒక్క నాయకులు గొంతెత్తి చెప్తూ ఉంటారు. కానీ ఈ మాటలు ఈ రోజుకు మాత్రమే, ఈ రోజుకి వర్తిస్తుంది. రేపటి నుంచి కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, వర్ణం పేరుతో శూద్రుడు అని, దళితుడు అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని, ఇంకా మీరు దేశభక్తులు కారని, మీరు యాంటీ సోషలిస్ట్ అని, యాంటీ నేషనలిస్ట్ అని, నక్సలేట్ అని, శత్రువులని, దేశద్రోహులు అని, లేకపోతే ఈ విధంగా మనుషులపైన విరుచుకుపడుతున్నారు. అంటే స్వతంత్రము భారతదేశంలో పాలకులకి మాత్రమే వర్తిస్తుందా, ప్రజలకు వర్తించదా? ఈరోజు మనమందరం ఒకటే, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, సిక్కు, బౌద్ధులు, హైందవులు, మనమందరం ఒకటే, మనమందరము హాయి భాయి అని మనము ఈరోజు చెప్తూ ఉంటాం. ఈరోజు దేశంలో కులం లేనట్టు మాట్లాడతాం. ఈరోజు ప్రజల మధ్య విభేదం లేనట్టుగా మాట్లాడతాం. ఈరోజు ప్రజల మధ్య వివక్షత లేనట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ప్రజలు ఐక్యతతో, భారతదేశ ప్రజలందరూ మహా ఐక్యతతో ఉన్నారని నాయకులు గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు జెండా వందనం కాబట్టి, ఈరోజు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఏదో దేశభక్తి కొద్దిగా ఈరోజు వరకు మాత్రమే ఉప్పొంగి ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ దేశంలో కులం పేరుతో లక్షల మంది చనిపోతున్నారు. కులం పేరుతో ఆడబిడ్డలు చనిపోతున్నారు. కులం పేరుతో ఆడబిడ్డలు మానభంగంతో మానపానాలతో ఆడుకుంటున్నారు. వివక్షత పేరుతో శూద్రులను, దళితులను, బహుజనులను, మూల నివాసులను సర్వనాశనం చేస్తున్నారు. గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి, కుల బహిష్కరణలు జరుగుతున్నాయి. ఈ పేద ప్రజలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, నా ప్రజలకు, నా వర్గ ప్రజలకు ఫలితము స్వతంత్ర ఫలాలు దక్కకపోతే అలాంటి స్వతంత్రము వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే అన్నాడు ఆయన. అలానే పెరియార్ రామస్వామి తమిళనాడులో గొప్ప పోరాట వేదుడు, ప్రజలను ఏకతాటి మీద తీసుకొచ్చిన మహాయోధుడు, ద్రవిడ సిద్ధాంతాలను, మూలవాసుల సిద్ధాంతాలు, బహుజనుల సిద్ధాంతాలను, శూద్రులు మేము ఈ దేశానికి శూద్రం, అతి శూద్రం కాదు, ఈ దేశంలో పాలకులం అని గళం విప్పి చెప్పిన వ్యక్తి. ఆయన ఒక మాట అన్నాడు, అసలు స్వతంత్రం ఈ దేశానికి రాలేదు, నేనైతే ఒప్పుకోను. స్వతంత్రం ఈ భారతదేశానికి వచ్చిందంటే ఈ మాట నేను ఒప్పుకోను. కానీ స్వతంత్రము కేవలము ఎవరైతే అణచివేత గురి చేస్తున్న పాలకున్నారో వాళ్ళకు మాత్రమే వచ్చింది, కానీ పేద ప్రజలకు రాలేదు స్వతంత్రం అని ఆయన కుండ బద్దలు కొట్టిన చెప్పాడు. మిత్రులారా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 80 సంవత్సరాలు అవుతున్నా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఇంప్లిమెంట్ కావట్లేదు. ఏ హక్కు ఇంప్లిమెంట్ కావట్లేదు, ఏ చట్టము ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇది కేవలం చట్టాలు, శాసనాలు, అందులో ఉన్న హక్కులు మాత్రం కేవలం రాజకీయ నాయకుల చేతిలో మాత్రమే ఉన్నది. పేద ప్రజలకు హక్కులు చెందట్లేదు. పేద ప్రజలకు ఆ యొక్క స్వతంత్ర ప్రతిఫలాలు చెందట్లేదు. ఈ భారతదేశంలో సామాజిక, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం రావాలి, బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని అణచివేస్తున్నారు అనే కోణాన్ని వాళ్ళు ఆ రోజు ఆలోచన చేసుకొని మాకు స్వతంత్రం రావాలి అనే కోణంలో కొన్ని లక్షల కోట్ల మంది బ్రిటిష్ వారితో భీకరమైన పోరాడి అమరవీరయ్యారు. దానికి తట్టుకోలేక వాళ్ళు తిరుగుబాటుకి తట్టుకోలేక మేము స్వతంత్రం ఇచ్చేస్తున్నాం అని తిరుగుబాటు చేసిన తర్వాత స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గమనిస్తే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా
ఈ 140 కోట్ల ప్రజానికి రావాల్సిన హక్కులు కేవలం పాలకుల చేతిలో మాత్రమే అధికారం ఉండేది. ప్రజలు బానిసత్వంగానే ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వం ఉన్నారు. ఈరోజు స్థానికులైన పాలకుల చేత ఈరోజు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారు, ప్రశ్నిస్తే క్రైస్తవులు అంటారు, ప్రశ్నిస్తే ముస్లింలు అంటారు, ప్రశ్నిస్తే నక్సలెట్ అంటారు, ప్రశ్నిస్తే యాంటీ నెస్లిస్ట్ అంటారు. ఈ దేశంలో మళ్ళీ బ్రిటిష్ వారి యొక్క రాజ్యం నడుస్తూ ఉంది. ఈ భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధంగా అణిచివేశారో మళ్ళీ మూలవాసులను, ఈ భారతదేశ పౌరులను అణచివేస్తున్నారు. ఏ విధంగా అణచివేస్తున్నారో తెలుసా మిత్రులారా? క్రైస్తవం పేరుతో అణచివేస్తున్నారు, ముస్లిం పేరుతో అణచివేస్తున్నారు, దళితుల పేరుతో అణచివేస్తున్నారు, శూద్రుల పేరుతో అణచివేస్తున్నారు, అతి శూద్రులను అణచివేస్తున్నారు, అంటరాని వాళ్ళని అణచివేస్తున్నారు, నక్సలెట్లని అణచివేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైనా గొంతెప్పి మాట్లాడితే, ప్రశ్నిస్తే ఆ విధంగా దేశద్రోహులు కేసు పెట్టి అణచివేస్తున్నారు. ధర్నాలు చేస్తే వాళ్ళపైన ఈడీ, సిబిఐ దాడులు చేపించి అరెస్ట్ చేపిస్తున్నారు. ఎక్కడ చూసి అణచివేత, దోపిడీ, అణచివేత, దోపిడీ. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిందంటే అది కేవలం పాలకులకు మాత్రమే స్వతంత్రం వచ్చింది, ప్రజలకు రాలేదు. ఇది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం మిత్రులారా. పాపం అమాయక ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశం ఎలా వెళ్తుందో, ఎటువైపు వెళ్తుందో పాపం తెలియని, గ్రహించని ప్రజలు మోసపోయి ఈరోజు జెండాలను పట్టుకొని గుండె నిండా దేశభక్తి, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, దళితులు కానీ, శూద్రులు కానీ, అతి శూద్రులు కానీ, ఇంకా అంటరాని వాళ్ళు కానీ ఈ విధంగా అణచివేతకు గురవుతున్నా కూడా గుండెలో దేశభక్తి, నా దేశము, నా మాతృభూమి అని జెండాను పట్టుకుని గొంతుప్పి జనగణమన పాడుతూ అందరం హాయిగా జీవించాలని మనసారా కోరుకుంటున్న పేద ప్రజలకు స్వతంత్రం రాలేదు మిత్రులారా. ఇప్పుడు విన్నారు కదా మిత్రులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా, రాలేదా? స్వతంత్రం వస్తే అది బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి వచ్చిన అధికారం ఎవరి చేతిలో ఉన్నదో, ఎవరి చేతిలో నలుగుతుందో ఇప్పుడు అర్థమైంది కదా. స్వతంత్రం కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వచ్చింది, కానీ ప్రజలకు రాలేదు. అణచబడుతున్న ప్రజలకు, ద్వేషించబడుతున్న ప్రజలకు, వివక్షతతో గురవుతున్న ప్రజలకు, శూద్రులని, అతి శూద్రులని, అంటరాని వాళ్ళని, దళితులని, మూల నివాసులని, బహుజనులని అనేకమైన వివక్షతతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, ఆహార పదార్థాల పేరుతో, వస్త్రాల పేరుతో, భాషల పేరుతో వివక్షతకు గురవుతున్న ప్రజలకు మాత్రము స్వతంత్రం రాలేదు. ఎవరైతే అణచవేస్తున్నారో వాళ్లకు మాత్రమే, ఈ దేశాన్ని ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్లకు మాత్రమే, ఈ దేశాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో, ఈ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు మాత్రమే స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలితాలు, అధికారము, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అధికారము వాళ్లకు మాత్రమే దక్కింది, కానీ పేద ప్రజలకు దక్కలేదని చాలా స్పష్టంగా చెబుతూ, మళ్ళొక్కసారి స్వతంత్రము ప్రతిఫలాలు ప్రజలందరికీ దక్కాలని మనసారా కోరుకుంటూ, దానికోసము ఏ స్థితిలో అయినా సరే ప్రతి విషయంలో ఆలోచన చేయాలని యువతకు కోరుకుంటూ, మీ అందరికి మరొకసారి బాధతో 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, స్వతంత్ర ఫలితాలు ప్రజలందరికీ దక్కాలి. భారతదేశంలో స్వతంత్ర యోధులు కోరుకున్నట్లుగా ఈ దేశంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం రావాలి అని మనసారా కోరుకుంటూ, ఒక దేశ పౌరుడిగా, మూలవాసిగా, బహుజన బిడ్డగా కోరుకుంటూ, మిత్రులారా మరొక్కసారి మీ అందరికీ ఇంకా 20 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల లోపల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మార్పు రావాలని మనం అందరం గళమిప్పుదాం, కథం తొప్పుదాం. దానికి కావలసిన కార్యాచరణ చేపట్టాలని కోరుకుంటూ, మనందరం చైత్రవంతులు అవ్వాలి కోరుకుంటూ, సమర యోధుల ఆశయాలు నిలబెట్టాలని కోరుకుంటూ, మీ అందరికీ జై భీమ్, జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ మిత్రులారా.